బోర్ కొడుతుంది. క్రికెట్ ఆడతాం, మనం కూడా పోయి ఆడుతున్నారు. అది ఏమన్నా కథ అయిపోయి ఆడదాం. వాడు ఇప్పుడు ఏమైంది అట్లా వచ్చినావు? అక్కడ పెద్ద దయ్యం చూసానన్న. అదే మీరు ఏం ఉండండి, మేము రోడ్లో సరేనా? మీరు ల్యాండ్ మీ ఇంటికి వెళ్ళిపోండి, ఓకేనా? మేము పోతే మీరు ఇక్కడ మీరు పేపర్ రారా, నువ్వు రారా ఫస్ట్ కొడగా లేకపోవాలి. ఏమన్నా ఎప్పుడు మనం చూస్తుంది కదా. ఎందుకు రే ఏందిరా దయ్యాల కూడా తీసుకొచ్చారు. ఏం కొడుతున్నారు? పిచ్చి పిచ్చి ఏం కాదులేరా అర్షద్దుగా. అబ్బా రే ఏంద్రా డబ్బులు తీయాకరా రే. ఈ డబ్బులు పనికొస్తాలేరా ఉండరా లోపల దయ్యం ఒకడే. మీరు లోపల చిన్న పడి రండి. లోపల ఏదో ఉందిరా, లోపల ఏదో ఉందిరా. సౌండ్ వచ్చిందా? ఎవరన్నా డబ్బులు తీసినావు? డబ్బులు డబ్బులు ఎందుకు తీసినారా నువ్వు? నాకు ఒక సాయం చేస్తావా? నా మనవని తీసుకొచ్చి నాకు అప్పగిస్తారా? మేము తీసుకురావాలి. ఎక్కడ పోతున్నారా? తీసుకోకుండా ఎక్కడికి పోతున్నారు? తీసుకొని వస్తాం. తీసుకొని వస్తారా? నీ మనవని ఎట్లా గుర్తుంటది? మేము వానికి కుడి చేయి మీద భుజం దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంటుంది, మెడ దగ్గర ఒక కాటు ఉంటుంది. తీసుకొస్తారా? వాడు ఎక్కడ మాకేం తెలుసు? నాకు అవన్నీ సంబంధం లేదు, మీరు తీసుకురావాలంతే.
ఎక్కడ్రా వీడిని ఎత్తుకాల్సింది దయ్యం ఏందన్నా నాకు ఈ పంచాయతీ ఇప్పుడు ఎక్కడ అవునరా మీ నాన్న పూజ మీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కదా కదా మీ ఇంటి వాళ్ళ గురించి మీ నాన్న తెలిసింటారు మీ నాన్న అడుగుతా బయటికి రా చెప్పండి ఏ విషయాలు ఇట్లా వచ్చారు? అదే కదా మూలకి ఇల్లు ఉంది కదా గారు, దాని గురించి కనుక్కుందామని వచ్చాం. ఏమి ఇది కాదు మేము ఇందాక సౌండ్ చెప్తే ఏదో వస్తుంది పోయి వచ్చినాం మేము ఇందాకనే, అందుకే నీకు వచ్చి చెప్తాను. ఎందుకు వెళ్ళారా అక్కడికి? అట్లాగా సార్ మేము ఏదో ఇంట్లో సౌండ్ వస్తాయని చెప్పి పోయినాము. ఆ ఇంట్లో ఏవేవో సౌండ్ వచ్చాయి. మేము పోతే లోపల ఏదో కనపడింది మాకు. అది ఏదో ఆస్తులు అంటుంది, వాళ్ళ మనవడు అంటుంది, ఏదేదో మాట్లాడుతుంది. మాకు అసలు ఏం అర్థం కాదు. కొంచెం ఆ ఇంటి గురించి చెప్పండి సార్, మాకు ఏదో భయం అవుతుంది సార్. ప్లీజ్ సార్ కొంచెం చెప్పండి సార్ మా ఇంటి గురించి. అయినా ఇక్కడ తెలియనప్పుడు ఎందుకు వెళ్ళారు? సరే భయపడుకున్న దగ్గరకు రండి. రాచంద్ర రా లోకేష్ కూర్చో. ఏం విషయం అంత భయపడని? ఎందుకు వెళ్ళారు అక్కడ? చెప్పాను కదా సార్ సౌండ్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తాయి సార్ అసలు సౌండ్? కొంచెం ఆ ఇంటి గురించి చెప్తారా మాకు? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ గతంలో వాళ్ళు ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు. ఆయన పెద్ద ఆయన ఒకరు ఉన్నాడు. పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా మనసు బాగలేక అందరూ చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఆయన కూడా ఊరేసుకుని చనిపోయాడు. అదే నాయన జరిగినది. మీరేం భయపడాకండి, అక్కడ ఏం లేదు, భయపడాకండి. మీకు ఏం అనిపించద్దు. వాళ్ళు ఇంటికి వెళ్ళాడు, ఏం కాదా? మరి ఏదో ఆ ఇంట్లో ఏదో మనవాడి గిన్నె అని చెప్పారు. ఏంటి అది? మాకేం మా మనవాడి గురించి మాకేం తెలియదు అసలు. అవునా? అక్కడ ఎవరు లేరే. మీరు ఏదో చూసి అలా భయపడి ఉంటారు. ఏం లేదులే, కంగారు ఏం పడాలి. ఇంటికి వెళ్ళండి ఫస్ట్. సరే సరే. ఓ అనవసరంగా వెళ్ళారు ఈ పిల్లవాళ్ళు. లేని ఫోన్ చేసుకున్నారు అనవసరంగా. ఏం జరుగుతుందో ఏమో ఆ భగవంతుకే తెలియాలి. కళ్ళలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అది? లోకేష్ వస్తున్నాడా? నాకు రాత్రి కళ్ళు వచ్చింది. ఏమైనా వచ్చింది కదా? వాడికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. కళలు వస్తున్నాయంటారా? చచ్చిపోతే మనం చేయకపోతే ఏదో ఒకటి జరిగేలా ఉంది. ఏం చెప్తాను ఏం అర్థం అవుతుంది. అదేగా చెప్తాను అయితే కొట్టేసాను అయితే నిద్రపోయినా. కానీ నాకు రాత్రి కళ్ళు వచ్చాయి. నాకు రెండుకి వచ్చింది అండి. నాకు రెండుకే వచ్చిందిరా. అందరూ ఒకే టైంకి వస్తాయి. ముందు మొదలెడదాం. వాడు ఈ ఊళ్ళో ఉన్నాడు, ఏ ఊళ్ళో మనకేం తెలుసు. బైక్ ది
అట్లా అతను చెప్తాను ముందుకు. నాకు తెలిసిన మాత్రం ఆరలో ఉందిరా చూద్దాం. వెళ్దాం పరండి తొందరగా అయితే. ఎవరు బాబు నువ్వు? మీ తాత పేరేం పేరు? అదైతే చిన్నపిల్లడు వీడియో కదా. ఒకసారి మచ్చలు చూద్దామని ఉన్నాయో లేదో. ఇక్కడ కాట్ అవుతుందా సో చేతికి పిల్లడి పిల్లడే రా. ఒకసారి తీసుకెళ్దాం. నన్ను విట్రా మనవాడే అనే సాక్ష్యం ఏంది? చేతికి మచ్చ ఇక్కడ మచ్చ ఇందాక మీరు డబ్బులు చేశారు కదా, అక్కడ కొద్దిగా గుంతలో పోతే అక్కడ పేపర్లు ఉంటాయి, పేపర్లు తీసుకురండి. సరే ఇదే అనుకుంటా. ఇదిగో పేపర్లు. పట్రా, ఇది మన ఆస్తి పత్రాలు, అది నీకే చెందుతాయి, తీసుకో. నేను నీ తాతయ్యని. మనం బస్ ఎక్కిస్తే అయిపోతుంది. అవునరా మొత్తానికి గంట నుంచి అసలు బయట అవునండి. జాగ్రత్త రీ.